అత్త కోడళ్ళు, మామ కోడ సరే మగోళ్ళు కాకుండా ఎవరితో అయినా ఏ రక్త సంబంధికులైనా చేసుకుంటే మాత్రం పాపం కాదు గాని, దేవుడు ఆజ్ఞ అతిక్రమిస్తే మాత్రం ఖచ్చితంగా పాపం అండి. అది బైబిల్ చెప్తుంది అది. కరెక్టే కదా, మీకు అర్థమైపోయింది కదా, ఇంకెందుకు ప్రశ్న? ఇది పాపం కాదు, దేవుడు ఎక్కడ మీకు రూల్ ఇచ్చాడా మీకు? లేదండి, లేదు. రూల్ ఇస్తేనే కదా పాపం, లేకపోతే ఎవరైనా ఉండొచ్చు కదా, తప్పేంటి దాంట్లో వాళ్ళకి? తప్పులేదు, వాడు కూడా చెప్తుంది అదేనండి. అదే చెప్పారు మా జాన్బీ గారు, అదే చెప్పుంటారు ఖచ్చితంగా. కాదండి, నాకు ఇంకా ఇక్కడ అబ్జెక్షన్ ఉందండి. ఎందుకంటే ఆ రూల్ ఇచ్చినా సరే ఆ రూల్ ప్రకారం పాటించలేదు ఈ పుస్తకంలో. అందుకని మాకు ఈ డౌట్ వస్తుంది ఈ పుస్తకం మీద. చాలా రూల్స్ ఉన్నాయి. కాదు, నేను మీకు చెప్తాను, నేను అన్ని నా జనరల్ స్టేట్మెంట్ తీసుకోండి. ఈ పుస్తకంలో దేవుడు రూల్స్ చాలా పెట్టారు, కానీ ఆ రూల్ పాటించిన వాళ్ళని కూడా ఆయన ఏం చేయలే. అందుకని ఈ పుస్తకం మీద డౌట్లు ఉన్నాయి. మీరు దీన్ని అర్థం చేసుకోవాలంటే యోబు గ్రంథం చదవాలి. అసలు నాయకుల్ని పుట్టించండి, కానివ్వండి చెప్తా. చదువుతామండి, ఎందుకంటే అది పరిస్థితి ఏదో చెప్తున్నాను ఇక్కడ కమెంట్లు చూస్తే ఓపిక లేదు. సరే చదువుదాం, విందాం. తండ్రితో ఒకవేళ మీ భాషలో చెప్పాలంటే తప్పు చేశారు. మీ భాషలో చెప్పాలంటే తప్పు చేశారంటే కొంచెం అబ్జెక్షనబుల్ గా ఉందండి ఈ మాట. అసలు అంటే ఈయన దృష్టిలో తప్పు కాదన్నమాట. ఓకే, ఇట్స్ క్లియర్, వెరీ క్లియర్, అంతే కదా, ఆయన తప్పు కాదు అది. ఓకే, పాపం చేశారు అని చెప్పాలి. చూసారా, ఫస్ట్ వీళ్ళు ఫాల్స్ అయ్యారు. మీ భాషలో చెప్పాలంటే తప్పు చేశారు, పాపం చేశారు అని చెప్పాలి. చూసారా, ఫస్ట్ వీళ్ళు ఫాల్స్ అయ్యారు. ఎందుకని? లోతుకి ఏం తెలియదండి. లోతు యథావిధిగా వచ్చాడు, తండ్రికి మద్యం ఇచ్చారు, అది కాస్తంత ఎక్కువైంది, ఇంకా మద్యం తాగించారు, వారే తండ్రితో పాపం చేసి పిల్లల్ని కన్నారు అని. సార్, మగవాడికి తెలియకుండా అసలు ఆ పని జరిగే అవకాశం ఉందని నాకు ఇప్పటికీ డౌట్ సార్. అది చాలా పెద్ద డౌట్. మీకు ఒకసారి ఇది చూపిస్తాను. డాక్టర్ గారు మెడికల్ టర్మ్స్ లో చెప్పగలరా? తెలుగులోనే మాట్లాడారా, వేరే భాష మాట్లాడారా? తెలుగే మాట్లాడారండి, తెలుగే మాట్లాడారు. ఈ ప్రశ్న చాలా సార్లు అడిగామండి మనం. కాకపోతే ఏది ఆదికాండం 19. సరే, ఒకసారి వినేద్దాం అంటారు ముందు మొత్తానికి ఏం చెప్పారు, విన్నాక అప్పుడు చూద్దాం ఒక్కొక్కటి, అది బెటర్. నోట్ దిస్ పాయింట్. వారే తండ్రితో పాపం చేసి పిల్లల్ని కన్నారు అని బైబిల్ చెప్పింది. నోట్ దిస్ పాయింట్. కనుక లోతు పాపం చేశాడు పిల్లలతో, కూతురుతో అనడం తప్పు, నోటికి వాత పడ్డట్టయింది. సరే, లూతు కూతురు పాపం చేశారు, ఈ మాట అందామండి, ఒప్పుకుంటారా జాన్బీ గారు? ఒకటి. ఇకపోతే మరొకసారి చెప్పాలా? లోతు చేయలేదు పాపం, లోతు కూతుళ్ళు చేశారు అందాం ఈసారి నుంచి. లేదు, లోతు కూతుళ్ళు పాపం చేశారు. పాయింట్ నోట్ చేసుకోమన్నారు కదా, నోట్ చేసుకున్నా. లెట్స్ కంటిన్యూ. చేసుకున్నారా? ఓకే. ఆ ప్రాంతంలో ఇప్పుడు ఏం చేశాడు? అగ్ని గంధకాలతో సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చేశాడు. కాబట్టి వాళ్ళు ఎందుకు చేశారు? ఇంకా ఎవరు కూడా పురుషులు లేరు మనం పిల్లలు కంటానికి, లేకపోతే మన భూమి మీద విస్తరించడానికి. వాళ్ళు ఎందుకు చేశారంటే ఆ పాపం, ఇంకెవరు మనలతో వెళ్ళటానికి పురుషులు లేరు విస్తరించడానికి, అందుకని చెప్పి చేశారంటే ఈ పని. ఈయన సమర్థిస్తున్నారు, చూద్దాం ఒకసారి. పురుషుడిగా మన తండ్రి తప్ప ఇంకెవరు లేరు కదా అని తండ్రితో శయనించారు. సమర్థిస్తున్నాడు సార్, ఏం చేయండి, నా కర్మ అది, ఏం చేయండి చెప్పండి. కాదండి, సిగ్గు ఉండాలి కదండి సమర్థించడానికి కూడా. ఒకసారి చాప్టర్కి వెళ్ళి చూపించండి సార్. ఎవరు చూపిస్తాను సార్, 2 వచనాలు పైకి వెళ్తే అందులో ఫుల్ పృథ్వీ గారు ఫుల్ కంప్లీట్ ఇవాళ ఫుల్ ఎపిసోడ్ ఉంది, చెప్దురు గాని మీరు వివరంగా. అలాగేనండి. వాళ్ళు ఎప్పుడు శయనించారో, ఎప్పుడు లేచి వెళ్ళారో లోతుకు తెలియదు. ఎప్పుడు వచ్చారో ఎప్పుడు వెళ్ళారో లోతుకు తెలియదు రాసింది బైబిల్లో. మరి మీ కళ్ళు కనబడలేదా? మాకు కనబడుతున్నాయండి, బ్రహ్మాండం కనబడుతుంది. చూపిస్తాం, ఇప్పుడు అందరికీ చూపిస్తాం. ఆ మాటలు పూర్తిగా మీరు చదవలేదా? ఎవరో మూర్ఖుడు ఇచ్చినటువంటి ఒక రిఫరెన్స్ పెట్టుకొని లోతు పాపం చేశాడు కూతుర్లతో అంట. జాంబీ గారు, పొరపాటును కూడా మీరు పరిశుద్ధాత్మను అనొద్దు. ఆ రెఫరెన్స్ ఇచ్చింది పరిశుద్ధాత్మే మీ ప్రకారం. ఏమంటారండి గోపి గారు? ఎవరో ఇచ్చిన మూర్ఖుడు ఇచ్చిన రెఫరెన్స్ అంటారేంటి వీళ్ళు? ఆ రెఫరెన్స్ ఎవరు ఇచ్చారు? ఇక్కడ ఈ పుస్తకంలో రెఫరెన్స్ ఇచ్చారు. అయ్యగారు, మళ్ళీ నాకు ఇంకా అనుమానం వచ్చింది. నేను పూర్తిగా జాన్ బీ గారు వైపు నేను ఆలోచిస్తున్నాను. నాకు పూర్తి ఆన్సర్ కావాలా, క్లియర్ ఉండాలి దీంట్లో. ఇప్పుడు లోతు భార్య ఉన్నారు కదా పాపం, ఆవిడ పరిగెడుతూ వెనకాల ఏదో ఎగ్జిబిషన్ జరుగుతుందని చెప్పి అలా వెనక్కి తిరిగి చూసినందుకు గానీ ఏం చేశాడు ఆయన? ఉప్పు స్తంభం అయిపోయారంటారు. తిరగకూడదు అని చెప్పింది ఎవరు? దేవదూతలు.
ఓకే. అంటే ఒక ఆజ్ఞ ఉంది కదా బేసిక్ గాను. ఎస్ ఉంది. ఆ ఆజ్ఞ ఉంది. ఆ ఆజ్ఞ అతిక్రమించినందుకు ఉప్పు స్తంభం అయిపోయింది. లేకపోతే చచ్చిపోతుంది. అది ఇంకోటి ఏదో అవుతుంది ఆవిడ. అది దేవుడు రూల్ అది బేసిక్ గాను. ఇక్కడ దేవుడు ఎక్కడ చెప్పాడండి తప్పు చెయ్యొద్దు అని చెప్పేసి? అయ్యో అసలు ఇక్కడ ఈ మాట ఎక్కడ అంటే ఈ పుస్తకంలో అప్పటికి లేదండి. ఆ తర్వాత వచ్చింది ఆ రూలు. ఇప్పటికైతే లేదు. కాకపోతే వీళ్ళు ఏమంటారంటే కొన్ని ఓరల్ తోరా అని కూడా కాస్త కథలు చెప్తారు. మరి ఆ